గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా నిన్న సిఎల్పి భేటీ జరిగింది కదా. సో పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అసంతృప్తి కావచ్చు, ఏదైనా కూడా బాహాటంగా చెప్పొద్దు, గీత దాటొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ గీత దాటొద్దు అన్నటువంటి లైన్తోనే ఇచ్చారు. సమస్యలుంటే పార్టీకి చెప్పండి, బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదు, స్థానిక ఎన్నికలు ప్రతిష్టాత్మకం, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం. మరోవైపు ఆర్థిక పరిస్థితి అంత బాగలేదు, ఆదాయ వ్యయాలకు సంబంధించి అంతరం చాలా ఎక్కువగా ఉంది. సో ప్రస్తుత పరిస్థితిపై, ఆర్థిక పరిస్థితిపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బట్టి విక్రమార్క ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఈ రెండు వార్తలను ఓవరాల్గా నిన్న సిఎల్పి భేటీకి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ అదే బ్యానర్ ఐటమ్. ఇక ఆశలను దోచుకున్నారు అంటూ అమెరికా కలలను నిజం చేసుకునేందుకు వారంతా ఏజెంట్లను నమ్మారు, జీవితమంతా కష్టపడి దాచుకున్న డబ్బుతో పాటు లక్షల్లో అప్పులు చేసి వాళ్లకు అప్పగించారు, ఇళ్లను వదిలేశారు, అత్యంత దుర్భర ప్రయాణం చేశారు, అయినా భరించారు. దీనివల్ల జీవితాలు మలుపు తిరుగుతాయని ఆశించారు. కానీ ఏజెంట్ల మోసాలతో చివరకు చేతులకు బేడీలతో స్వదేశానికి తిరిగొచ్చారు అంటూ వలసదారులను భారత్కు తిరిగి పంపాక వాళ్ళ ఆవేదనను వాళ్ళు తెలియజేసిన విషయాన్ని, వాళ్ళు ఎంత కష్టపడి అక్కడికి వెళ్ళారు, ఏజెంట్లను నమ్మి ఏ విధంగా మోసపోయారు అన్నటువంటి విధానాన్ని ఇక్కడ ఇచ్చారు. జీవితం అంతా దాచుకున్న డబ్బంతా పోయింది, అప్పులతో మరింత అగాధంలోకి నెట్టబడ్డామని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వలసదారులకు సంఖ్యల్లా లోక్సభలో భగ్గుమన్న విపక్ష ఎంపీలు, అమెరికాలో మాట్లాడతామన్న కేంద్రం. లెఫ్ట్లో వచ్చేసి 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలుంటాయి. మరో వార్త, వీసీల నియామక నిబంధన మార్పు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం, ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేటీఆర్ వినతి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ కూడా సిఎల్పి భేటీకి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. పడవకు చిల్లు పడితే అందరం మునుగుతాం, పార్టీ లైన్ దాటొద్దు, ఐక్యంగా ఉంటేనే బలం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆ భేటీలో సూచించారు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు. ఏవైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి, కులగణన సర్వే, ఎస్వీ వర్గీకరణ చారిత్రాత్మకం, ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి, నిధుల కొరత ఉన్నా చాలా సాధించాం, చేసింది ప్రజలకు చెప్పుకోలేకపోతున్నాం, మండలాల వారీగా కార్యక్రమాలు చేపట్టాలి, పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం నిర్దేశం, కులగణనపై సూర్యాపేటలో బహిరంగ సభ, వర్గీకరణపై గజ్వేల్ లేదా నర్సాపూర్లో రాహుల్ ఖర్గేను పిలిపించేందుకు ఢిల్లీకి సీఎం, మరో 3 రోజుల్లో పీసీసీ కార్యవర్గం. బీసీలు బలా అంటూ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో కోటాకు మించి ప్రాతినిధ్యం, పంచాయతీ ఎంపీటీసీలో 33%, జెడ్పీటీసీలో 38.4%, ఎస్టీ తండాలు పెసా గ్రామాలను తీసేస్తే ఇంకా ఎక్కువ. గత పంచాయతీ ఎన్నికల్లో 41.5% సీట్లలో విజయం, కొన్ని జిల్లాల్లో 40%, మరికొన్ని చోట్ల 50%కి పైగా, 42% అమలైతే మరింత పెరగనున్న బీసీల ప్రాతినిధ్యం అంటూ వార్తనిచ్చారు. ఇక 10,000 కోట్లు ఏజెంట్ల పాలు అంటూ అడ్డదారుల్లో అమెరికాకు 18,000 మంది, ఒక్కొక్కరు నుంచి సగటున 50 లక్షల వరకు వసూలు చేసిన ఏజెంట్లు. ఐరోపా మీదుగా మెక్సికోకు అడవుల్లో రోజుల తరబడి నడక, దారిలో శవాలు, అస్థిపంజరాలు, విమానం ఎక్కించి కాళ్ళు చేతులకు సంకెళ్లేశారు, దిగే వరకు తెలియదు భారత్కు వచ్చామని, తిరిగి వచ్చిన భారతీయుల కన్నీటి గాథలివి అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ కాళేశ్వరం నీళ్లిచ్చి ఆదుకోండి, నీటి కోసం రైతుల భిక్షాటన. కాళేశ్వరం ప్యాకేజ్ 15 ద్వారా చెరువులు నింపి పొలాలకు నీళ్లివ్వాలని రైతులు నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలకి రైతులు కొద్ది రోజులుగా సాగునీటి కోసం ఆందోళన చేస్తున్నారు. ఎండిన చేను, గుండె పగిలిన రైతు, అప్పులకు జడిసి తనువు చాలించిన అశోక్ రెడ్డి, రుణ బాధతో పొలంలోనే ఊరేసుకున్న నాగరాజు. నిధుల్లేవు, పనుల్లేవు, ఆర్థిక స్థితి బాగోలేదు, ఇప్పట్లో ఇవ్వలేం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దల ఝలక్. సిఎల్పిలో నిధుల కోసం ఎమ్మెల్యేల పట్టు, ఆ ఒక్కటి అడగద్దంటూ సర్కార్ సంకేతం. రాష్ట్ర ఆర్థిక స్థితిపై భట్టి సుదీర్ఘ ప్రజెంటేషన్. సుప్రీం చూస్తుంది అంటూ సిఎల్పి భేటీకి రాని 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు. సుప్రీంకోర్టులో అనర్హత కేసు విచారణ నేపథ్యంలో డుమ్మా. ఎంసీహెచ్ఆర్డీ వరకు వచ్చి చాటుగా వెళ్లిపోయిన 2 తెల్లం కాలయాదయ్యలను పంపించేసిన కాంగ్రెస్ నేతలు. మరోవైపు రాష్ట్రాల హక్కులు కాలరాయద్దు, యూజీసీ నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటున్నారు కేటీఆర్.
కాంగ్రెస్ ద్వంద్వ నీతి కుల లెక్కలు 2 నాలుకలు అంటూ నాడు 1.13% తేడా తప్పేనట, నేడు 3.1% తగ్గినా కూడా ఒప్పేనట అంటూ 2011లో సామాజిక ఆర్థిక కులగణన, కులాలు, ఉపకులాలు, గోత్రనామాల ఆధారంగా దేశవ్యాప్తంగా లెక్కలు సేకరించారు. 1.13% డేటా తేడాను సాకుగా చూపి నివేదిక వెల్లడించని నాటి యూపీఏ ప్రభుత్వం నేడు 3.1% ప్రజల్ని సర్వే చేయని రాష్ట్ర సర్కార్, పైగా 96.9% డేటా శాస్త్రీయమని వాదన. సామాజికవేత్తలు, కుల సంఘాల ఆగ్రహం, 100% లెక్కలు తీయాల్సిందే అని డిమాండ్. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడు ఇక టాప్ ఐటంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు అంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ప్రోత్సాహం, పెట్టుబడి రాయితీ 35% నుంచి 45%కి పెంపు, 50 కోట్ల నీరు చెట్టు పెండింగ్ బకాయిలు చెల్లింపు. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో వేళ్లన్నీ పెద్దిరెడ్డి వైపే చూపిస్తున్నారంటూ ఒక వార్తను హైలైట్ చేసింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ 4 నెలలు 3 హామీలు అమలుకు కార్యాచరణ, కేబినెట్ కీలక నిర్ణయం. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం. మరోవైపు లెఫ్ట్లో 10,000 కోట్లు ఏజెంట్ల పాలు అంటూ ముఖ్యంగా అమెరికాకు వెళ్ళినటువంటి భారతీయులకు సంబంధించి వాళ్లను వలసదారులుగా తిరిగి బేడీలేసి వెనక్కు పంపిన తర్వాత వాళ్ళ దీనగాథ, వాళ్ళు ఎంత ఖర్చు చేసింది, ఎటువంటి ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్ళింది, వచ్చిన తర్వాత ప్రస్తుత వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నటువంటి ఆవేదనను ఇక్కడ పొందుపరుస్తూ ఏజెంట్లను వాళ్ళని ఏ విధంగా మోసం చేసింది అనేది కూడా హైలైట్ చేస్తూ 10,000 కోట్లు ఏజెంట్ల పాలు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఎక్సైజ్ లెక్క తప్పింది అంటూ మార్జిన్ విషయంలో తొందరపాటు, ఇష్యూ ప్రైజ్ అంచనాలో మెలిక, 14% మార్జిన్కు కేబినెట్ ఆమోదం. ఇక మరోవైపు సాగుకు 9 గంటల ఉచిత విద్యుత్. సాక్షి చూద్దాం. నెక్స్ట్ స్కామ్ల కోసం సంపద సేల్, ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబే, జేబులు నింపుకోవడమే బాబు దృష్టిలో సంపద సృష్టి. మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్ కోరికకు మోదీ నో, కూటమిని బాబు నడిపించేందుకు ప్రధాని అంగీకరించలేదు. కాంగ్రెస్ పార్టీకి కుటుంబమే ఫస్ట్ అంటూ కాంగ్రెస్ పాలనలో మెజారిటీ వర్గానికి అన్యాయం జరిగింది, రాజ్యసభలో ప్రధాని మోదీ. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి